మనందరికి జనరల్గా ఉండే డౌట్ ఏంటంటే ఈ టీహెచ్ఈ అనే వర్డ్ని మనము ది అని ప్రొనౌన్స్ చేయాలా లేదా ద అని ప్రొనౌన్స్ చేయాలా అని మనకు డౌట్ ఉంటుంది. ఓకేనా, దానికి రెండు ప్రొనౌన్సియేషన్స్ కరెక్టే, కానీ వాటి ప్లేసులు కరెక్ట్ కాదు. ఏది ఎక్కడ వాడాలి అది అక్కడే వాడాలి. అంటే ది ఎప్పుడు వాడాలి అంటే టీహెచ్ఈ అనే వర్డ్ అనేది ఏదైనా వోవెల్ వర్డ్కి ముందు వచ్చిందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ ఉంది, నేను స్టార్టింగ్ లెటర్ ఏంటిది ఏ. ఏ అనేది ఏంటి వోవెల్. సో వోవెల్స్కి ముందు టీహెచ్ఈ వస్తే దీన్ని ది అని ప్రొనౌన్స్ చేయాలి. ది యాపిల్, ది ఎగ్. ఓకే, సో ప్రతి ఒక్క వర్డ్ వోవెల్తో స్టార్ట్ అవుతూ ఉంటే దానికి ముందు టీహెచ్ఈ ఉంటే దాన్ని ది అని ప్రొనౌన్స్ చేయాలి. అదే వర్డ్ అనేది టీహెచ్ఈ అనే వర్డే కాన్సోనెంట్తో ఉందనుకోండి. సి అనేది ఏంటి ఇక్కడ కాన్సోనెంట్. సో ఈ కాన్సోనెంట్తో ఉండేటప్పుడు దీన్ని మనము ద అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకేనా, సో ది యాపిల్, ద క్యాట్, ద బుక్, ద టెక్స్ట్, ద పెన్సిల్, ద పెన్, ద స్లేట్. ఓకేనా, ఎప్పుడు ద వస్తుంది? కాన్సనెంట్ ఉంటే దాని ముందు ద వస్తుంది, వోవెల్ ఉంటే ఏమని ప్రొనౌన్స్ చేయాలి? ది అని. ఓకేనా, ఇది ఎప్పుడు ద అని ప్రొనౌన్స్ చేయాలో ఎప్పుడు ది అని ప్రొనౌన్స్ చేయాలో మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తే మన ఫ్లూయెన్సీ అనేది ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ వేర్ వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ద ఆర్ ది.